అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 47 విందాం. అప్పుడే కూతుర్ని కొత్తగా చూస్తున్నట్టుగా చూశారు కృష్ణ చైతన్య. ఉన్నట్టుండి కృష్ణ చైతన్య పక్కున నవ్వేశారు. తండ్రి నవ్వడంతో అయోమయంగా చూసింది వర్షిణి. నీకు చిన్న టెస్ట్ పెట్టాను బంగారం, దానిలో పాస్ అయ్యావు. నేను చెప్పిన ఆర్డర్స్ గుడ్డిగా ఫాలో అవుతావా, లేదా నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నిలబడతావా అని అలా మాట్లాడాను. నా బంగారం నా నమ్మకాన్ని బొమ్ము చేయలేదు. నేను హ్యాపీగా ఉంటాను, రిలాక్స్డ్గా అన్నాడు చైతన్య. తండ్రి మాటలు విన్న వర్షిణి పెదవులపై నవ్వు చేరింది. అయితే మీ టెస్ట్లో పాస్ అయ్యానన్నమాట. నా నిర్ణయాన్ని నేను ఎప్పుడు వెనక్కి తీసుకోండి డాడీ, అది మీరైనా సరే దృఢంగా అంది వర్షిణి. బంగారం, మన నిర్ణయం మీద మనం నిలబడడం మంచిదే, కానీ అవతలి వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు పట్టుదలకు పోకుండా నిర్ణయం మార్చుకోవడంలో తప్పు లేదు. అదందరికీ సంతోషాన్ని ఇస్తున్నప్పుడు అన్నాడు చైతన్య. కానీ వర్షిణి ఏం మాట్లాడలేదు. బంగారం, నేను చెప్పినవి గుర్తుపెట్టుకుని అడుగు ముందుకే. మన కంపెనీస్ ఇలా నిలబడ్డాయి అంటే మన కృషే కాదు, ప్రతి ఎంప్లాయీ శ్రమ, కృషి, అంకితభావం ఉన్నాయి. వాళ్ళ బాగోగులు, వాళ్ళ అవసరాలు కూడా మనం చూసుకోవాలన్నాడు. తప్పకుండా డాడీ, మీరు చెప్పినవన్నీ గుర్తుంచుకుంటానంది. ఈ విషయం తెలిసి రణధీర్ ఫోన్ చేశాడు. అతను మధ్యాహ్నమే తమ ఊరు వెళ్ళాడు. ఏంటి బావా, అంత ఫ్రాడ్ జరిగిందా? అవును ధీర్ అంటూ జరిగిన విషయం చెప్పాడు వాళ్ళ బావ. అయితే నేను బయలుదేరుతాను బావా, నేనొచ్చా జగదీష్ గారు తోలు ఉరుస్తాను. ఇడియట్, నమ్మి సీట్లో కూర్చోబెడితే ఇంత నమ్మకద్రోహం చేస్తాడా, కోపంగా అన్నాడు అతను. ఏం చేస్తాం ధీర్, నేను పట్టించుకోకపోవడం నా తప్పే. స్రవంతి గురించిన దిగులుతో అసలు నాకేం తోచలేదు. ఇలా అవుతుందని ఊహించలేదు, కాస్త బాధగా అన్నారు అతను. ఇందులో నీ తప్పేముంది బావా, ప్రతిదీ మనం చూసుకోలేమనే కదా వీళ్ళని పెట్టింది. నేను కూడా బిజీగా ఉండి పట్టించుకోలేదు, ఇందులో నా తప్పు కూడా ఉంది. వాడు నా చేతికి దొరకాలి, అయిపోయాడే, కోపంగా అన్నాడు. నేను వదలను, మంచివాడని నమ్మి ఎవ్వరికెవ్వని చనువు అధికారం ఇస్తే మిస్యూజ్ చేశాడన్నారు చైతన్య. సరే బావా, నేను బయలుదేరుతాను అన్నారు రణధీర్. ఇప్పుడు వద్దులే ధీర్, నేను వర్షిని చూసుకుంటాం, అవసరమైతే వద్దు గాని అన్నాడు కృష్ణ చైతన్య. ఒకసారి ఫోన్ ఇవ్వండి డాడీ అంది వర్షిని. వర్షినికి ఫోన్ ఇవ్వడంతో, మావయ్య, రేపు మన కంపెనీస్ అన్నింటిలో ఆడిటింగ్ జరిపించాలనుకుంటున్నాను. మనం లేని టైంలో ఎన్ని జరిగాయో తెలియదు కదా అంది. గుడ్ డెసిషన్ అంటూ వర్షిని మెచ్చుకున్నాడు. అక్కడున్న కంపెనీస్ ఆడిటింగ్ నువ్వు చూసుకో, నీ దగ్గర టీం ఉందా మావయ్య అని అడిగింది. ఉంది, మన వాళ్ళని తీసుకుని నేనే దగ్గరుండి ఆడిటింగ్ చేస్తాను, మిగతావి మీరు చూసుకోండి అన్నాడు. అలాగే మావయ్య అంటూ దీనికి సంబంధించినవి మరి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. అప్పటికే ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు. ప్యూర్ని పిలిచి కాఫీ తెమ్మంది వర్షిని. అతను 5 నిమిషాల్లో తీసుకొచ్చి అందరికీ ఇచ్చాడు. రాగమాలిక వాళ్ళ ముందు తాగడానికి మొహమాట పడుతూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నా, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు, తాగు అంది. దాంతో ఆమె తలూపి కప్పు తీసుకుంది. రఘురామ్ గారు, నాకు ఒక లేడీ హెల్పర్ కావాలి, మాకు చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి అంది. అలాగే మేడం, రేపు అపాయింట్ చేస్తానన్నాడు. అందరూ కాఫీ ఫినిష్ చేశారు. ప్యూన్ వచ్చి కాఫీ కప్పులు తీసుకెళ్తుండగా, రాము, మీటింగ్ హాల్లో మన వాళ్ళు ఉన్నారు, కాఫీ టీ ఎవరికి ఏం కావాలో అడిగివ్వండి. అలాగే మేడం అన్నాడు అతను. ఇంతలో రఘురామ్ ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో చూశాడు. సార్, జగదీష్ గురించి తెలియడం లేదు, మన వాళ్ళు ఎంత ట్రై చేసినా దొరకలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోందంట, మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారన్నాడు. అవునా, అదేంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఆశ్చర్యంగా అన్నాడు చైతన్య. మీకు ఇంకా అర్థం కాలేదా డాడీ, జగదీష్ ఎస్కేప్ అయ్యాడు, నాకు తెలిసి ఇలా జరుగుతుందని తాపీగా అంది వర్షిని. ఎలా తెలిసింది? నువ్వు అందరి దగ్గర ఫోన్లు తీసుకున్నావు, అందరూ ఇక్కడే ఉన్నారు, మరి ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వెళ్ళింది? అప్పుడే ఎలా ఎస్కేప్ అయ్యాడు విస్తుపోతూ అడిగాడు. నేను ఫోన్లు తీసుకోవడానికి ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. డోంట్ వరీ డాడీ, ఎక్కడికి పోతాడు, రేపు మార్నింగ్ కల్లా మీ ముందుంటాడు, నాకు వదిలేయండి అంది వర్షిని. కూతురు ఏదో చేస్తుందని అర్థమై చైతన్య తలూపారు. రఘురామ్ గారు, మీరు మన వాళ్ళకు డిన్నర్ ఏర్పాట్లు చేయించండి, ఈ రాత్రి ఇక్కడే ఉంటారంది. అలాగే మేడం అంటూ అతను వెళ్ళిపోయాడు. ఆఫీస్ క్యాంటీన్ మిడ్ నైట్ వరకు ఉంటుంది, నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ కోసం తెరిచి ఉంటుంది. డాడీ,
నాకు ఒక 10 మంది ఆడిటింగ్ వాళ్ళు కావాలి, 1 గంటలో ఏర్పాటు చేయగలరా అంది. ఇప్పుడెందుకు బంగారం, రేపు ఎలాగో వస్తారుగా అన్నాడు. లేదు డాడీ, ఈ రాత్రికే ఇక్కడున్న అకౌంట్స్ వెరిఫై చేయాలి, అర్జెంట్ అంది. దాంతో ఆయన తల ఊపారు. సార్, మీరేమనుకోకపోతే నేను ఇంతకు ముందు పనిచేసిన శ్రీధర్ అసోసియేట్లో మంచి స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో చేయిస్తే బాగుంటుందంది రాగమాలిక. కూతురు వైపు చూశాడు. వర్షిణి కూడా తల ఊపింది. కృష్ణ చైతన్య ఫోన్ చేయబోతుంటే అడ్డుపడి, డాడీ మీ పిఏ ఎక్కడా అంది. నా పిఏ అసిస్టెంట్, నా పనులన్నీ చూసుకునేది రఘురామ్ గారే కదా అన్నారు ఆయన. మరి మీకు ఇబ్బంది కదా డాడీ, నా దగ్గర ఎందుకు పెట్టారు అని అడిగింది. మీకు కొత్త కదా, కొన్ని రోజులు ఉండని, ఆయనకన్నీ తెలుసు, గైడ్ చేస్తారు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చేస్తాడు. ఈలోపు నువ్వు నీ టీంని ఏర్పాటు చేసుకో అన్నాడు ఆయన. సరే నేను ఫోన్ చేస్తానన్నాడు. నో డాడీ, మీరు చైర్మన్, మీరొద్దు, రఘురామ్ గారు రానివ్వండి, మాట్లాడిద్దామంది. కూతురి అంతర్యం అర్థమే నవ్వుకున్నాడు ఆయన. మేడం, మీరేమనుకోకపోతే సార్ పిఏ నాకు బాగా తెలుసు, నేను మాట్లాడినా ఆయనతో మాట్లాడిస్తాడంది రాగమాలిక. మాట్లాడు అన్నట్టుగా తన ముందున్న టెలిఫోన్ ఆమె ముందుకు జరిపింది. రాగమాలిక ఫోన్ చేసింది. హాయ్ కార్తీక్, నేను రాగమాలికనంది. నువ్వా? ఎవరో అనుకున్నాను, నెంబర్ నీది కాదుగా. ఇంతకీ చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను, ఏంటి సంగతి అన్నాడు. రాగమాలిక డైరెక్ట్గా విషయానికి వచ్చింది. స్రవంతి గ్రూపా? ఆశ్చర్యపోయాడు. సార్తో మాట్లాడి నేను వెంటనే ఫోన్ చేయిస్తానన్నాడు. అన్నట్టుగానే 5 నిమిషాల్లో ఫోన్ వచ్చింది. మొదట రాగమాలిక మాట్లాడింది. సార్ మాట్లాడతారట అంటూ ఫోన్ కృష్ణ చైతన్యకి ఇవ్వబోయింది, కానీ వర్షిణి తీసుకుంది. ఆమె అమృతవర్షిణి, స్రవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ, హుందాగా అంది వర్షిణి. టీవీలో ఆమె గురించి చూశాడు. ఆ రోజు ఆమె చాలా బాగా మాట్లాడింది. తనకంటే చాలా చిన్నదైనా, గుడ్ ఈవినింగ్ మేడం, ఐఎమ్ శ్రీధర్ అసోసియేట్ అన్నాడు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీధర్, రాగమాలిక మీకు చెప్పింది కదా, నాకు 1 అవర్లో ఒక టీంని పంపించగలరా? ఈ నైట్ మా కంపెనీలో అకౌంట్స్ వెరిఫై చేయాలంది. ఇప్పటికిప్పుడు అంటే కష్టం మేడం, రేపైతే ఏర్పాటు చేయగలను అన్నాడు అతను. నో మిస్టర్ శ్రీధర్, మీరు ఇప్పుడే ఏర్పాటు చేయగలరా లేదో చెప్పండి, లేదా నేను వేరే వాళ్ళని అప్రోచ్ అవుతానంది. అది మేడం అంటుంటే, ఫీజు ఎంతైనా పర్వాలేదు, పే చేస్తాను. ఇప్పుడే కాదు, రేపు మా కంపెనీస్ అన్నింటిలో ఆడిటింగ్ చేయాల్సింది, అది మీ అసోసియేట్స్కి అప్పచెప్దాం అనుకుంటున్నాను. చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ బాల్ అతని కోర్టులోకి నెట్టేసింది వర్షిణి. స్రవంతి గ్రూప్ అంటే చాలా పెద్దది, ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ. వాళ్ళ ఆడిటింగ్ వ్యవహారాలు తమ కంపెనీకి అప్పగిస్తారంటే తమకు పేరు ప్రఖ్యాతలతో పాటు మనీ కూడా బాగా వస్తాయి, తమకు మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. ఈ ఆపర్చునిటీ పోగొట్టుకోకూడదు అనుకుంటూ, ఇప్పటికిప్పుడంటే కష్టమే మేడం అంటుండగా, అందుకే కదా మీరు ఎంత అడిగినా పే చేస్తానన్నాను. అది ఓకే మేడం, ఈ రాత్రికి రాత్రంటే కష్టమే, బట్ మీకోసం ట్రై చేస్తానన్నాడు అతను. నా కోసం కాదు మిస్టర్ శ్రీధర్, మీ కంపెనీకి వచ్చే పేరు కోసం, మనీ కోసం మీరు ఈ పని చేస్తారని నాకు తెలుసు, కూల్గా అంది వర్షిణి. అమ్మో, ఈ పిల్ల సామాన్యురాలు కాదు. ఆ రోజు తను టీవీలో చూసినప్పుడే అనుకున్నాడు, చాలా తెలివైంది, భవిష్యత్తులో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతుందని. అవసరం తనదైనా తమ కంపెనీకే లాభం అన్నట్టుగా మాట్లాడుతుంది అనుకుంటూ, మేడం 1 అవర్ కాదు కానీ ఒక 2 అవర్స్లో ఏర్పాటు చేయగలను. మీకు ఎంతమంది టీం కావాలో ఏంటో కంపెనీస్ వివరాలు చెప్తే నేను ఏర్పాటు చేస్తానన్నాడు. గుడ్, మీకు మెయిల్ చేస్తాను. ఓకే మేడం, మీకు 15 గంటల ఇన్ఫర్మేషన్ అందిస్తానన్నాడు. ఓకే మిస్టర్ శ్రీధర్ అని పెట్టేసింది. కృష్ణ చైతన్య నవ్వుతూ చూశాడు కూతురి వైపు. ఏంటి డాడీ అంది. బాగా డీల్ చేసావురా, నాకంటే గొప్ప పేరు తీసుకొస్తావు మన కంపెనీలకు అన్నాడు. దీంట్లో ఏముంది డాడీ, అతనికి మన కంపెనీతో కొలాబరేషన్ కావాలి, దానివల్ల అతనికి క్లయింట్స్ పెరుగుతారు, పైగా అతను అడిగిన ఫీ పే చేస్తాం కదా, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎందుకు చేయడు అంది. దాంతో కృష్ణ చైతన్య నవ్వేశాడు. డాడీ మీరు ఇంటికి వెళ్ళండి, నేను చూసుకుంటాను ఇక్కడ అంది. నువ్వు కూడా రారా, వాళ్ళు వచ్చేలోపు వచ్చేద్దాం. లేదు డాడీ, మీరు వెళ్ళిరండి, మీరు వచ్చాక అవసరమైతే వెళ్తాను, మీరు బాగా అలసిపోయారు, వెళ్ళండి డాడీ అంది. సరే బంగారు. ఇంకా ఈఎంఐ ఎందుకు, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా, బాగా లేట్ అయింది, పంపించేయి అన్నాడు. లేదు డాడీ, కాస్త పనుంది తనతో అంటూ
నువ్వు వెళ్ళిన పర్సనల్ రూమ్లో కూర్చోరాగా అంది వర్షిణి. రాగమాలిక సరేనంటూ తల ఊపి రూమ్లోకి వెళ్ళింది. డాడీ నేను రాత్రికి ఇక్కడే ఉంటాను, మమ్మీకి చెప్పండి అంది. సరేరా, కానీ నీకోసం ధ్రువ ఏడుస్తాడేమో అన్నాడు. కొడుకు గుర్తురాగానే మనసుకు కాస్త బాధగా అనిపించింది. వాడు తన కోసం ఏడుస్తూ ఉంటాడు, కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వెళ్ళలేను అని బాధగా అనుకుంటూ ఈ ఒక్క పూటకు మేనేజ్ చేయమనండి, వీలైతే రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ పని ఉంది డాడీ అంది. సర్లే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు రావడానికి ట్రై చేయన్నాడు. అలాగే డాడీ అంది. దాంతో కృష్ణ చైతన్య వెళ్ళిపోయారు. వర్షిణి మీటింగ్ హాల్కి వెళ్తుండగా ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయగానే హలో వర్షిణి అంది అవతల స్వరం. హాయ్ మృదు, ఎక్కేసావా అని అడిగింది. ఇప్పుడే ఎక్కాను, మార్నింగ్ కల్లా ఉంటానంది మృదుల. ఫ్లైట్కు రావచ్చు కదా, ఎందుకింత శ్రమ అంది వర్షిణి. టికెట్స్ దొరకలేదు. నేను తీస్తానని చెప్పాను కదా, చూడు రాత్రంతా జర్నీ. ఏం పర్వాలేదు, పడుకుని లేచానంటే అక్కడ ఉంటానంది. సరే, దిగ్గానే ఫోన్ చేయి, కార్ పంపిస్తాను. నేను వద్దామనుకుంటే అర్జెంట్ పని ఉందంది వర్షిణి. వద్దు వర్షిణి, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అన్నయ్య వస్తాడు తీసుకువెళ్ళడానికి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈవినింగ్ నీ దగ్గరకు వస్తాను. గీతను కూడా రమ్మనంది. నా దగ్గరకు రావచ్చు కదా. వద్దులే వర్షిణి, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళమని అమ్మ మరీ మరీ చెప్పింది. అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్పాడు తను రిసీవ్ చేసుకోవడానికి వస్తానని. సరే కానీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకు. ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. మన కంపెనీలో నీ కోసం ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, చేరుదూగాని అంది. ఏంటి, మీ కంపెనీలోనా? ఫ్రెండ్ అని జాబ్ ఇస్తున్నావా అని అడిగింది. ఎంత ఫ్రెండ్ అయితే మా ఇంట్లో ఉంచుకుంటాను, నీకేదైనా అవసరమైతే హెల్ప్ చేస్తాను, అంతేగాని ఊరికే జాబ్ ఎందుకు ఆఫర్ చేస్తాను? అంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? నీ టాలెంట్ తెలుసు కాబట్టే జాబ్ ఆఫర్ చేస్తున్నాను. బుద్ధిగా వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నన్ను సాటిస్ఫై చేసి జాబ్ కొట్టు. ది గ్రేట్ స్రవంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాబ్ అంటే అంత తేలిగ్గా వచ్చేస్తుంది అనుకున్నావా? మా కంపెనీలో జాబ్స్ కోసం ఎంతమంది పోటీ పడతారో తెలుసా? ఏదో నా ఫ్రెండ్ అని నీ ఒక్కదానికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాను. బుద్ధిగా వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు నవ్వుతోంది వర్షిణి. జీ హుజూర్ మేడం, మీ ఆజ్ఞ తప్పకుండా పాటిస్తాం. మిమ్మల్ని మెప్పించి మీ కంపెనీలో జాబ్ కొట్టేస్తాను తాను నవ్వుతూ బదులిచ్చింది మృదుల. వెరీ గుడ్, ఇప్పుడు మంచి పిల్లవ అనిపించుకున్నావు అంటూ నవ్వింది. జాగ్రత్త, అడ్రస్ సెండ్ చేస్తాను, వచ్చే ఇకుంటానని ఫోన్ పెట్టేసింది. ఆమె మీటింగ్ హాల్లోకి వెళ్ళింది. ఆమె రావడంతో గుసగుసలాడుకుంటున్న అందరూ నిశ్శబ్దమైపోయారు. ఆమెను విష్ చేస్తూ లేచి నిలబడ్డారు. ఎన్నిసార్లు విష్ చేస్తారు? ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, కూర్చోండి. నేను వచ్చిన ప్రతిసారి నన్ను విష్ చేయాల్సిన అవసరం లేదంటూ. ప్రసాద్, మీ వాళ్ళు వచ్చారా అంది. వచ్చారు మేడం, వీళ్ళకి భోజనం కూడా సర్వ్ చేయడం అయిపోయింది అన్నాడు. ఓకే అంటూ సస్పెండ్ అయిన వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళందరినీ సిక్ రూమ్కి తీసుకువెళ్ళండి, అక్కడ పడుకుంటారు. వీళ్ళకి సెక్యూరిటీగా 2 ఉంచండి. అలాగే మేడం అన్నాడు. మీలో ఎవరికైనా అర్జెంట్ మెడిసిన్స్ ఏదైనా ఉంటే ప్రసాద్కి చెప్పండి, తెచ్చిస్తాడు. పెద్దవారు, రోజూ వేసుకోవాల్సిన మెడిసిన్స్ అవి ఉంటాయి కదా కన్సర్న్గా అంది. థ్యాంక్స్ అమ్మా, మేము మీకు ద్రోహం చేసినా మీరు మా పట్ల ఆదరణ చూపిస్తున్నారు. నా ట్యాబ్లెట్స్ ఎప్పుడూ ముందు జాగ్రత్తగా నా దగ్గర పెట్టుకుంటానమ్మా అన్నాడు అకౌంటెంట్. మా ఎంప్లాయీస్ బాగోగులు చూసుకోవడం మా ధర్మం. ఈ రాత్రి మీరు ఇక్కడ ఉంటున్నారు, మీ బాధ్యత మాది. మీలో ఎవరికైనా మెడిసిన్ కావాలంటే చెప్పండి, తెచ్చిస్తారు. మొహమాట పడకండి, ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేడం, నాకు షుగర్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే కంట్రోల్ అవ్వదు. ఇంటికి వెళ్ళిపోతాను కదా అని తెచ్చుకోలేదమ్మా అన్నాడు పెద్ద ఆయన. ఆ మెడిసిన్ పేరు మీకు తెలుసా అంది వర్షిణి. తెలుసమ్మా. ప్రసాద్కి చెప్పండి, తెప్పించిస్తాడు. ప్రసాద్, వీళ్ళకి ఏమైనా అవసరమేమో కనుక్కుని ఏర్పాటు చేయండి. దగ్గరుండి చూసుకోమని మీ వాళ్ళకి చెప్పండి. వీళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు. డాక్టర్ అవసరమైనా కాల్ చేయమనండి. మన కంపెనీ తరపున డాక్టర్ ఉన్నారు, ఆయన వస్తారు. రిసెప్షన్కి ఫోన్ చేస్తే తను ఇన్ఫామ్ చేస్తుందంది వర్షిణి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. నేను చెప్పిన పని ఏం చేశావు? వచ్చారు మేడం, మీ పక్కనున్న ఛాంబర్లో వెయిట్ చేస్తున్నారు అన్నాడు. సరే, నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి. అలాగే మేడం. ఇదిగో వీళ్ళే ఇక్కడ ఉండేది. మేడం చెప్పింది విన్నారు కదా, ఆ ప్రకారం చేయండి. ఇక్కడ ఒక 2 ఉండండి. వీళ్ళని తీసుకొని మీరు పైనున్న సిక్ రూమ్లోకి వెళ్ళండి. ఆ పెద్ద ఆయనకి మెడిసిన్స్ తెచ్చివ్వండి అన్నారు అతను.
అలాగే సార్ అన్నారు కుర్రాళ్ళు. రండి మేడం అన్నారు. వర్షిని రాగమాలిక వైపు చూస్తూ తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళండి, ఫ్రెష్ అయి వస్తుందంది. పర్వాలేదు మేడం, నాకేం ఇబ్బంది లేదు అంది రాగమాలిక. పర్వాలేదు వెళ్ళు, మీ మదర్ కంగారు పడుతున్నారు కదా, వెళ్ళి ఫ్రెష్ అయి చెప్పొచ్చే, సెక్యూరిటీ అతను వస్తాడు నీతో అంటూ తనతో ఒకరిని పంపించండి, తన ఫోన్ కూడా ఇచ్చేయండి అంది. అలాగే మేడం అంటూ ఆమె ఫోన్ తీసుకొచ్చిచ్చి వంశీ మేడంని జాగ్రత్తగా తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురండి అన్నాడు. అలాగే సార్ అన్నాడు అతను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.